సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సంక్రాంతికి గుంటూరు కరం సినిమాతో నెవర్ బిఫోర్ అనే మాస్ క్యారెక్టర్ తో వచ్చాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయినప్పటికీ సినిమాకి వసూళ్లు భారీగానే వచ్చాయి. ఈ సినిమా విడుదలైన వారం రోజుల్లోనే 200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇక ఈ సినిమా తర్వాత దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అప్డేట్ కోసం మహేష్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ సైతం ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అఫీషియల్ గా చెప్పకపోయినా ప్రాజెక్ట్ కు సంబంధించిన గాసిప్స్ గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇక అఫీషియల్ అప్డేట్ కు ఒక డేట్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. రాజమౌళి మహేష్ బాబు సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందట. సమ్మర్ లో ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ తో పాటు షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉగాది సందర్భంగా ఏప్రిల్ 9న సినిమా అఫీషియల్ ప్రకటనతో పాటు రాజమౌళి ప్రాజెక్ట్ కు సంబంధించిన కీలకమైన అప్డేట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అంటే మహేష్ బాబు 29వ సినిమా అసలు రచ్చ స్టార్ట్ అయ్యేది అప్పటి నుంచే. ఇక ఈ సినిమా యాక్షన్ అడ్వెంచరస్ డ్రామాగా ఉంటుందని, ఈ మూవీతో రాజమౌళి ఇంటర్నేషనల్ మార్కెట్లు టార్గెట్ చేస్తున్నారని ఇప్పటికే వార్తలు వినిపించాయి. రీసెంట్గా ఒక మీడియా ఇంటరాక్షన్లో ప్రముఖ రచయిత విజేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ని పూర్తి చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా ఈ సినిమా కథాంశం ఇండియానా జోన్స్ సిరీస్ని పోలి ఉంటుందని అన్నారు. ఈ చిత్రం రైటర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్ 1981లో వచ్చింది. ఆ తరహాలో అనేక భావోద్వేగాలతో కూడిన అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా ఉంటుందని హాలీవుడ్ నటులు కూడా ఈ సినిమాలో భాగం కానున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి గ్రౌండ్ వర్క్ మొదలైంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్కి సంబంధించి టెక్నికల్ వర్క్ కోసం మహేష్ బాబు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి ప్రతి సినిమాకు కూడా షూటింగ్ కంటే ముందే వర్క్ షాప్ ఉంటుంది. ఈ సినిమాకు కూడా అదే తరహాలో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.